నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత మన విక్రమ్ పూల గారు. అయితే తినేంటంటే ఆ బుక్ పేరొచ్చేసి 'మహా స్వాప్నికుడు'. అయితే ఇప్పుడు ఆ బుక్ రాయడానికి గల తనకి అంటే ఇన్‌స్పిరేషన్ ఎవరిచ్చారు? అంటే ఎవరెవరిని కలిసారు? ఇదంతా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ విక్రమ్ గారు సార్ అంటే 'మహా స్వాప్నికుడు' ఈ బుక్ రాయడానికి అసలు మీకు ఇన్‌స్పిరేషన్ ఎక్కడ కలిగింది సార్? అంటే నాకు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందండి. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా హ్మ్. దాదాపు 3 దశాబ్దాలుగా ఆహ్, అనుబంధం ఉన్నది. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ హౌస్ మ్యాగజైన్ అంటే పార్టీ హ్మ్. మ్యాగజైన్ తెలుగుదేశం అనే పత్రిక ఉండేది. అది దానికి నేను ఎడిటర్‌గా పనిచేశాను. అదేవిధంగా పార్టీ లిటరేచర్‌లో గూడా చాలా కాలం నేను పాలు పంచుకోవడం జరిగింది. దానివల్ల నాకు చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఆయన వ్యక్తిత్వం, పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆహ్, మార్పులు, దానివల్ల హ్మ్. సమాజం ఏ విధంగా బెనిఫిట్ అయింది, ఇవన్నీ గూడా నాకు అంటే ప్రత్యక్షంగా నేను సాక్షిని కాబట్టి, ఆ అంశాలన్నిటిని పొందుపరిచి ఒక పుస్తకంగా తీసుకురావాలని నేను భావించాను. అయితే హ్మ్. ఇందులో కొన్ని అంశాలని నేను ఇప్పటికే కొన్ని పత్రికల్లో వ్యాసాల రూపంలో రాసా 1, 2. ఎందుకంటే హ్మ్. ఐఎస్‌బి ఒకటి ఎలా వచ్చింది అనేది ఐఎస్‌బి 20 సంవత్సరాలైన సందర్భంగా ఐఎస్‌బి ఘనత చంద్రబాబు నాయుడు గారి విజనే ఐఎస్‌బి రావటం. ఎందుకంటే కొన్ని అసాధ్యం అనుకున్న వాటిని ఆయన ఏ విధంగా సుసాధ్యం చేయగలిగారు. హ్మ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించారు? దానివల్ల సంకీర్ణ రాజకీయాల వల్ల ఆయన పొత్తుల వల్ల రాష్ట్రం ఏ విధంగా లాభపడింది? అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు 2 ప్రాంతాలకి న్యాయం జరగాలని ఆయన చేసినటువంటి కృషి, పోరాటం వీటిలన్నిటిని కూడా ఇప్పటి తరం వాళ్ళు తెలుసుకోవాలి. హ్మ్. అదేవిధంగా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని కరెక్ట్ మనం సార్. చరవణమైన చరిత్రని మళ్ళీ తెలియజెప్పాలి, చెప్పుకోవాలి. అవన్నీ గూడా. ఎందుకంటే ఇటువంటి నాయకుడు దేశంలో అరుదైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారనే విశ్వాసం, నమ్మకం నాకుంది. హ్మ్. ఇటువంటి నాయకుడిని మళ్ళీ తిరిగి పరిపాలనలోకి తీసుకురావాలి. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగాలంటే, మళ్ళీ తిరిగి అది పరిపాలన గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు రావాలి. అందువల్ల ఈ తరం న అందరూ గూడా యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని వెలువరించడం జరిగిందండి. అవును సార్. అయితే సార్ ఇక్కడేంటంటే ఈ బుక్ రాస్తున్న సమయంలో మీరేమన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పారు 30 ఇయర్స్ నుంచెల్లి దగ్గరుండి చూస్తున్నారు. అంటే ఇంకెవరినైనా అంటే కలిసారా? లేకపోతే మీకెవరైనా ఇది కాదు ఇంకా ఈ విషయాలు కూడా ఉన్నాయని ఇంకెవరైనా మీకు హెల్ప్ చేయడం జరిగిందా సార్ బుక్ రాసే సమయంలో? అంటే నేను అధ్యయనం చేశానండి. నేను ఒక హ్మ్. అధ్యయనశీలిని. హ్మ్. నేనొక నేను నేను కంటిన్యూగా అధ్యయనం చేయటం అనేటువంటిది నాకు అంటే నా కెరీర్‌లో ఒక భాగం అది. ఎందుకంటే నేను హ్మ్. ఒక జర్నలిస్ట్‌గా ఏదైనా ఒకటి రాయాలన్నప్పుడు ఇంకోటేంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సిందేంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఆయన ఏమంటారంటే ఏది చెప్పినా, ఏది రాసినా గూడా హ్మ్. పర్సెప్షన్స్ మీద వెళ్ళొద్దు. ఫ్యాక్ట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేది మా అందరికీ చెప్పేవారాయన. అందువల్ల హ్మ్. నేను ఏది రాసినా గూడా నాకు తోచిందేదో రాయటం గాదు. దాని వెనక పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం ఉంటుంది. దాని యొక్క వాస్తవాలుంటాయి. అదే విధంగా మీరన్నట్టుగా ఏదన్నా ఒక అంటే ఒక డౌట్స్ గాని, లేదంటే హ్మ్. ఏదన్నా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు గాని, నాకు సీనియర్ నేతలు చాలామంది తెలుసండి. పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకులు. హ్మ్. కొంతమంది ఇప్పుడు వేరే పార్టీలకు గూడా వెళ్లారు. ఓహ్! హ్మ్. వేరే పార్టీలో ఉన్నారు. ఆ నాయకులతో గూడా నాకు మంచి సంబంధాలున్నాయి. ఏదన్నా ఎక్కడన్నా డౌటొచ్చినప్పుడు, లేదంటే పలానా సందర్భంలో పలానా జరిగినప్పుడు ఇది నిజమేనా అని అడగగలిగే ఫోను జేసి అడిగి విషయ సేకరణ చేసేటువంటి చనువు గూడా నాకుంది. హ్మ్. అగ్రనాయకులందరితో గూడా ఆ రోజు తెలుగుదేశంలో పనిచేసినటువంటి అగ్రనాయకత్వంతో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి. నన్ను చాలా అభిమానంగా చూస్తారు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారితో సహా. అందువల్ల మీరన్నట్టుగా ఎప్పుడన్నా డౌట్స్ ఉన్నప్పుడు నాకు చేశారు. కొంతమంది హ్మ్. నాయకుల పేర్లు కూడా ప్రస్తావించాను. రైట్ సార్. ఎవరెవరు నాకు అంటే సన్నిహితమైనటువంటి సంబంధాలున్నాయి. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలంటే మొత్తం హ్మ్. సీనియర్ నేతలందరూ కూడా కలిసి కూర్చొని దాని మీద ఒక మేధోమథనం జరిగేది. మేధోమథనం జరిగిన తర్వాత మేము దాన్ని ఒక ఆర్టికల్ రూపంలో కావచ్చు, లేదంటే పార్టీ కార్యకర్తలకు పంపించేటువంటి లిటరేచర్ కావచ్చు, దాన్నంతా రూపకల్పన చేసేవాళ్ళం. అందువల్ల ఈ అంశాలు ఏదైతే నేను 'మహాస్వాప్నికుడిలో' నేను రాశాను అంశాలు ప్రతీదీ కూడా వాస్తవం అండి. ఎక్కడా హ్మ్. గూడా అంటే దాన్ని ఎగ్జాగరేట్ చేసింది లేదు.
లేదంటే నేను ఊహించి రాసిందేం కాదు. ప్రతి హ్మ్. ఒక్కటి వాస్తవం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు ఈ బుక్ రాస్తున్న సమయంలో మీకు అంటే కాల్స్ అంటే బెదిరింపు కాల్సే కావచ్చు, లేకపోతే బెదిరింపు చర్యలకు ఎవరైనా పాల్పడడం జరిగిందా సార్? అటువంటిదేం లేదండి. ఎవరు దానికి బెదిరింపు అంటే కాల్స్ ఇప్పుడు నాకెవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక బుక్ రాస్తున్నాం అంటే 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 ప్రత్యర్థుల నుంచెల్లి ఉంటది గదా! అంటే తన గురించి ఎక్కడ మంచి అంటే తన మంచితనం బయటపడితే వీళ్ళ చెడ్డతనం గూడా బయటపడుతుంది గదా సార్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళెవరైనా మిమ్మల్ని భయపెట్టడానికి గాని, బుక్ రాయొద్దు అని చెప్పేసి ఎవరన్నా అట్లానే బెదిరించినట్టేమన్నా ఉన్నాయా సార్? దాఖలాలేమన్నా ఉన్నాయా? నాకు అటువంటిది లేదండి. నేను మొట్టమొదటి నుంచి నేను జర్నలిస్ట్‌ని. నా కెరీర్ పరంగా నేను జర్నలిస్ట్‌ని. హ్మ్. నేను గొప్ప జర్నలిస్టులతో పనిచేశాను. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదేంటంటే, ఇటువంటి వాటిలకి ఏది భయపడకపోవటం. సత్య శోధన అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఆ హ్మ్. క్రమంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులొచ్చినా గూడా దాన్ని హ్మ్. విరవము. అటువంటిదేమీ ఇబ్బంది లేదు. అట్లాగా హ్మ్. చేసేంత సాహసం గూడా ఎవరు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా గూడా దానికి బెదిరేదేమీ లేదు. అందువల్ల హ్మ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదో ఒక వృత్తిగా స్వీకరించింది గాదు. నేను ఒక జర్నలిస్ట్‌ని బై బోర్న్ అంటే ఒక వృత్తిగా నేను చదువుకున్నది ఎంఏ, ఎల్ఎల్‌బీ చేసినప్పటికి గూడా నేను ప్రభుత్వ ఉద్యోగాలకి గూడా అసలు ఆ జోలికి వెళ్ళలేదు నేను. వెళ్ళకుండా జర్నలిజం అనేటువంటిది ఒక కెరీర్‌గా జర్నలిజం అనేటువంటిది ఆ సమయంలో మేము తీసుకున్న సమయంలో చాలా పవిత్రమైనటువంటి వృత్తి. మా సీనియర్‌లందరూ గూడా మాకు చాలా విలువలు నేర్పారు హ్మ్. జర్నలిజంలో. అటువంటిది కట్టుబడి ఉన్నటువంటి జర్నలిస్ట్‌ని. నాకు ఒక నిబద్ధత ఉంది. నన్నెవరు గూడా క్వెషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. నేను రాసినాటిలో ఏదన్నా తప్పులున్నా లేదనంటే ఇతరత్రా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విమర్శించొచ్చు, అడగొచ్చు. దానికి నేను సమాధానం ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. రైట్ సార్. సార్ విక్రమ్ గారు ఇక్కడేంటంటే మీరు రాసిన ఈ బుక్‌ని అంటే ఎవరైనా చదివి వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించడం జరిగిందా సార్? నేను నిన్న సాయంత్రమే చంద్రబాబు నాయుడు గారికి బుక్ ప్రెజెంట్ చేయటానికెళ్ళానండి. నాతో పాటు హ్మ్. మా సీనియర్ నేత టీడీ జనార్దన్ గారున్నారు. హ్మ్. అదేవిధంగా పు పు ఈ పుస్తకాన్ని ప్రచురించింది వెంకట్ అనే ఆయన ఈ పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. రాసింది నేను. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు గూడా పుస్తకాన్ని అంతకుముందు విడుదలకి ఒక రోజు ముందు తయారైన అంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి చూపించాం. డ్రాఫ్ట్‌గా ఉన్న సమయంలోనే నేను హ్మ్. ఆయనకి తీసుకెళ్ళి చూపించానన్నమాట. ఆహ్, ప రైట్. అంటే బిఫోర్ గోయింగ్ ఇంటూ ప్రింటింగ్ ఆ హ్మ్. డ్రాఫ్ట్ కాపీని ఆయనకిచ్చాను నేను. ఆయన తర్వాత చూసి నిన్న రాత్రి అన్నారు, హ్మ్. "బావుంది కంటెంట్ చాలా బావుంది" అని నన్ను అప్రిషియేట్ చేశారు, అభినందించారు. హ్మ్. అదండి. అంటే ఇప్పుడు అధినేతనే కాకుండా ఇంకెవరైనా నాయకులు మీకు ప్రశంసించడం జరిగిందా సార్? అంటే 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 ఇది చాలా మంది ఉంటారు కదా సార్! అంటే ఈ సభకి వచ్చినటువంటి గోపాల గౌడ్ గారు, ఆయన గూడా ఈ హ్మ్. పుస్తకాన్ని చదివారు. మేము ముందేంటంటే, ఆయన్ని మేము ఆహ్వానించినప్పుడు ముఖ్య అతిథిగా రావాలి మీరు అని అన్నప్పుడు, ఈ పుస్తకాన్ని డ్రాఫ్ట్ కాపీని నేను పంపించాను. అప్పటికింకా ప్రింటింగు కంప్లీట్ కాలేదు. డ్రాఫ్ట్ కాపీ ఉన్నప్పుడు, డ్రాఫ్ట్ హ్మ్. కాపీని వారికి పంపించాను. వారంతా చదివిన తర్వాత ఆయన ఫుల్‌గా కన్విన్స్ అయ్యారు. ఈ పుస్తకం బావుంది. ఇందులో అంశాలు ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని మళ్ళీ ప్రజలు తిరిగి ఎన్నుకోవాలి. హ్మ్. అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన ఫుల్‌గా కన్విన్స్ అయ్యారు కనుకనే ఆయన సభకొచ్చారండి. సభలో గూడా హ్మ్. ఆయన ప్రసంగించారు. ఆయన చాలా ఉత్తేజభరితంగా అయినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగం చేశారు. వారు హ్మ్. ఒకటే మాట అన్నారు. ప్రజలందరూ గూడా రథసారథులై రైట్. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అని ఈ పుస్తకంలోని అంశాలు ఆయన అనేకం ప్రస్తావించారు తన ప్రసంగంలో అన్నమాట. హ్మ్. అందువల్ల ఆయన పూర్తిగా చదివారు ఆ పుస్తకాన్ని. ఆయన అభినందించారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు ముందు మాట రాశారు ఈ పుస్తకానికి. హ్మ్. వారు గూడా చదివారు. వారు గూడా ఫుల్‌గా కన్విన్స్ అయ్యారు. చాలా బావుందన్నారు. అదేవిధంగా టీడీ జనార్దన్ గారు ఆయన గూడా పాలిట్ బ్యూరో మెంబరు, ఎమ్మెల్సీ అదేవిధంగా ఆప్‌కాబ్ చైర్మన్. ఆయనతో కూడా నాకు చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది. వారు గూడా ఈ పుస్తకాన్ని చదివి వారు గూడా ముందు మాట రాశారు. ఈ హ్మ్. పుస్తకంలోని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే హ్మ్. ప్రజలకి చాలా అంశాలు తెలిసుండొచ్చు. కానీ మనం రిమైండ్ చేయాలి. అదేవిధంగా ఇందులో అవును. ఈ పుస్తకంలోని ఒక ప్రత్యేకత ఏంటంటేనండి, ముఖ్యంగా చెప్పాల్సింది ఈ పుస్తకంలో కొన్ని అంశాలున్నాయి. ఏం హ్మ్. అంశాలున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారి మీద అనేక దుష్ప్రచారాలు జరిగాయి. అనేక హ్మ్. అంశాల్లో. ఆయన కేవలం 2 ఎకరాలు ఆయన తండ్రి గారికి 2 ఎకరాలు ఆసామి ఆయన. ఈయనకింత చాలా సంపాదించారంటారు. కానీ వారి కుటుంబానికి 2 ఎకరాలు కాదు. హ్మ్. ఉమ్మడి కుటుంబం మీద వారికి దాదాపు 50 ఎకరాలు పైన హ్మ్. ఉన్నది. అదంతా కూడా అఫిడవిట్స్‌లో చూపించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో. అదేవిధంగా లోకేష్ గారికి చదువుకు సంబంధించి వేరే ఎవరో డబ్బులు కట్టారు అని దుష్ప్రచారం చేస్తా ఉంటారు ఇప్పటికి కూడా. దానికి హ్మ్. సంబంధించి కూడా ఆయన మాతృమూర్తి
భువనేశ్వర్ గారు ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కట్టినటువంటి చెక్కు, ఆ వివరాలు కూడా నేను ఇందులో పొందుపరిచాను. అదేవిధంగా ఆయనకి సీటు చాలా పొలిటికల్‌గా అంటే రికమెండేషన్ మీద ఆయన చదువుకున్నారు యూనివర్సిటీలో, అమెరికాలో స్టాన్‌ఫోర్డ్‌లో అని అది కూడా ఒక ప్రచారం చేశారు. కానీ స్టాన్‌ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్‌లో అమెరికా ప్రెసిడెంట్ రికమెండ్ చేసినా కూడా అక్కడ మెరిట్ లేకపోతే సీట్ ఇవ్వరండి. ఆ వివరాలను కూడా నేను చెప్పాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారు అనేటువంటిది ఒకటి ప్రచారం చేస్తా ఉంటారు. అది కూడా అవునవును. అది కాదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఆయన ఎక్కడా గూడా ఎప్పుడు గూడా ఏ సందర్భంలో గూడా ఆ మాట అనలేదు. రాజశేఖర రెడ్డి గారు ఓసారి ఆహ్, ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ ద్వారా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అంటే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చారేమో ఆ క్లిప్పింగ్స్ ఎతకమని ఆ సిబ్బందికి ఆదేశిస్తే వాళ్ళు 4, 5 రోజుల పాటు మొత్తం వెతికారు. ఎక్కడ కూడా కనపడలేదు. అంటే కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం కోసం ఇటువంటి అనేకమైనటువంటి ప్రస్తావనలు, అనేటువంటి దుష్ప్రచారాలు జనసామాన్యులు తీసుకెళ్లారు. ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, ఆయన వ్యక్తిత్వ హననం చేయటానికి. ఇదంతా నిజం కాదు, ఇందులో వాస్తవాలు లేవు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం, ఒక కృషి జరిగిందండి ఈ పుస్తకం ద్వారా. సార్ అలాగే ఇక్కడ మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? ఈ ఈ పుస్తకంలో మీకు నచ్చిన బాగా మంచి అంశం ఏంటి సార్? ఈ పుస్తకంలో అంటే చాలా అంశాలున్నాయండి. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం అండి. అంటే హ్మ్. ఆయన వ్యక్తిత్వం నాకెప్పుడు గూడా ఫ్యాసినేషన్. ఒక రకమైనటువంటి ఫ్యాసినేషన్ ఆయన వ్యక్తిత్వం. ఎందుకంటే పెద్దవాళ్ళని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తారో, చిన్నవాళ్ళని గూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు. ఎవరిని హ్మ్. గూడా నొప్పించరు. ఏది గూడా ఏ అంశంలో గూడా తొందరపడి మాట జారరు, మాట తూలరు. అదే హ్మ్. విధంగా చాలా ఆయనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేదు. ఆయన రైట్. ఎవరిలో అయినా ప్రతిభ ఉంటే దాన్ని ఆ ప్రతిభని ఆహ్, మ పైకి అంటే ఆయన అభిమానిస్తారు. ఆ ప్రతిభను గుర్తిస్తారు, ప్రోత్సహిస్తారు. అది నాకు హ్మ్. బాగా నచ్చింది. అదే విధంగా ఈ పుస్తకంలో కొన్ని కొన్ని అంశాలను నేను చెప్పగలిగాను. ఆయన వ్యక్తిత్వంలో ఏదైతే ఫైనర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి అవన్నీ గూడా నాకు నచ్చినియి. ముఖ్యంగా ఆయన బాలికల విద్యండి. అంటే గేమ్ హ్మ్. చేంజర్స్ లాంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. అంటే నేను ఉదాహరణకి చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు హ్మ్. ఆయన సీఎంగా ఉండగా మనకు తెలుసు గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి పాఠశాల 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అవును. బాలికల్ని ఒక అంటే ఒక వయసొచ్చిన తర్వాత బాలికల్ని దూరానికి పంపించడానికి ఇష్టపడరు. మధ్య తరగతి, దిగువ మధ్య అవునవును. తరగతి కింద కుటుంబాల వారు. నడుచుకుంటూ ఆ బాలికలు వెళ్ళలేరు అంత దూరం. హ్మ్. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు బాలికలకి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది దేశంలో ఎవరు చేపట్ల. హ్మ్. అటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అంటే బాలికల విద్య బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ప్రతి హ్మ్. ఒక్క పేద బాలికల అందరికీ కూడా ఆయన సైకిళ్ళు పంపిణీ చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే బాలికలకి సైకిళ్ళు రావటం వలన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళటానికి, స్కూలుకి వెళ్ళటానికి, హై స్కూల్ కావచ్చు, సెకండరీ స్కూల్ కావచ్చు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా సైకిళ్ళ మీద వెళ్ళి, వచ్చి అట్లాగా వాళ్ళ చదువు కొనసాగించారు. 10థ్ క్లాసు, రైట్. ఇంటర్మీడియేట్ వరకు వెళ్ళి అట్లాగా వాళ్ళు చదువుకు చాలా దోహదపడింది. అట్లాంటి గేమ్ చేంజర్ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా నేను చెప్పానన్నమాట. అంటే హ్మ్. అసలాయన ప్రజల మైండ్ సెట్‌ని మార్చారు. అంటే రైట్. మనకిది సాధ్యం కాదు, సాధ్యం కాదు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి నిరాశ, నిస్పృహని ఆయన పటాపంచలు చేశారు. హ్మ్. ప్రజల్ని ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజలంటే కేవలం లబ్ధిదారులు. వాళ్ళకేదో హ్మ్. డబ్బులిస్తే చాలు, పథకాలిస్తే చాలు అనుకునేటువంటి అంటే విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆయన ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేశారు. అంటే సంక్షేమం రైట్. అందిస్తూనే సంక్షేమంతో పాటు అభివృద్ధిలో గూడా వాళ్ళని భాగస్వాములు చేశారు. ఇట్లాగ అనేక అంశాలున్నాయి పుస్తకంలో. ఎవరికీ హ్మ్. తెలియని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉండేటువంటి ఒక అనేక రకాలైనటువంటి పార్శ్వాలని నేను హ్మ్. స్పృశించాను. ఆయనలో మానవతావాదాన్ని స్పృశించాను. అభివృద్ధి ని అదేవిధంగా ఆయన దార్శనికత విజన్ 2020లో ఏం చెప్పారు? ఇవాళ ఏం జరుగుతున్నది? రైట్ అదేవిధంగా సార్. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటే, ఇవాళ హ్మ్. స్వచ్ఛ భారత్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవును. గారు దాదాపు 25 ఏళ్ల క్రితం ఇటువంటి స్కీమ్స్ అనేకమైనటువంటిది ప్రవేశపెట్టారు. హ్మ్. అద్భుతమైనటువంటి ఫలితాలు అందించారు. అది. రైట్. ఇవన్నీ అవును కూడా సార్. చాలా ఉన్నాయండి అంశాలు. రైట్. రైట్. అయితే నా లాస్ట్ క్వెషన్ సార్ ఇదేంటంటే, ఇప్పుడు 2 నెలల టైంలో ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో, ఈ బుక్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఈ 2 నెలల సమయంలో అంటే చంద్రబాబు నాయుడు గారి మంచి అంటే జనాలకి ఎంత చేశారు, ఎన్నెన్ని పథకాలు చేశారు, ఎలాంటి అంటే ఆడవారికి ఎలాంటివి చేశారని ఇవన్నీ చదివి తనకి ఇంకా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా సార్?
నిజం చెప్పాలంటే ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకం రాయలేదండి. హ్మ్. ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఖచ్చితంగా హ్మ్. ప్రజలకి వాస్తవాలు తెలిస్తే, వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికే ఓటేస్తారు, సైకిల్‌కి ఓటేస్తారు, తిరిగి ఆయన్ని సీఎం చేస్తారు. అందువల్ల వాస్తవాలను వివరించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఏం చెప్తారంటే, ప్రజలని మనం చైతన్యవంతులను చేయాలి. ప్రజలు హ్మ్. చైతన్యవంతులైతే వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఇంపోజ్ చేయక్కర్లా. హ్మ్. ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంపోజ్ చేయకుండా వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. చైతన్యవంతం చేయాలి. ఆ చైతన్యవంతం చేసేటువంటి ప్రక్రియే ఈ పుస్తకాన్ని తీసుకురావటం. కాబట్టి ఈ పుస్తకాన్ని చదవాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవారే కాదు. ఎవరైతే హ్మ్. చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఆయన అపోహలు ఏర్పరచుకున్నారో, ఆ అపోహలు పటాపంచలవ్వాలి. అది నా లక్ష్యం.